రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రధాన ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సరం రాష్ట్రంలో అత్యల్పంగా వర్షపాతం నమోదైన జిల్లాగా మెదక్ జిల్లా రికార్డులోకి ఎక్కింది. గత సంవత్సరంతో పోల్చితే సుమారుగా 40% మాత్రమే వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఉన్న ఏకైక త్రాగునీటి ప్రాజెక్టు సింగూరు ప్రాజెక్టు. ప్రధానంగా హైదరాబాద్ ప్రజలకు తాగునీటి అవసరాలను అందించడానికి ఈ ప్రాజెక్టును నిర్మించారు. కానీ ఒకవైపు వర్షాలు లేకపోవడం, మరొక వైపు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో అసలు ఈ ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీల నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్లు హైదరాబాద్ ప్రజలకు ఎన్ని రోజులకు ఉపయోగపడతాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం. హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు మెదక్ జిల్లా సింగూరు గ్రామంలో సింగూరు ప్రాజెక్టు నిర్మించారు. ప్రతిరోజు పంపింగ్తో సింగూరు నుంచి హైదరాబాద్కు నీరు సరఫరా అవుతోంది. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం కనిష్ట స్థాయికి పడిపోయింది. వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. ప్రతి ఏటా ఎండాకాలంలో హైదరాబాద్ నగరవాసులకు మంచినీటి సమస్య ఏర్పడేది. కానీ ఇప్పుడు ఈ సీజన్ నుంచే నీటి కష్టాలు మొదలయ్యాయి. 1978లో సింగూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1988లో ప్రాజెక్టు పూర్తయింది. ప్రతిరోజు 127 క్యూసెక్కుల నీరు హైదరాబాద్కు పంపింగ్ ద్వారా సరఫరా అవుతోంది. సింగూరు జలాలతో జంటనగర ప్రజలకు తాగునీటి సమస్య తీరింది. కానీ ఈసారి అనుకున్న స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టు నుంచి నీరు అందే పరిస్థితి లేదు. ఈ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 9 టీఎంసీలు. గతేడాది ఇదే నెలలో ప్రాజెక్టులో 13 టీఎంసీల నీరుంది. ప్రస్తుతం అది 1.5 టీఎంసీలకు పడిపోయిందంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రాజెక్టు కట్టిన తర్వాత 35 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఈ స్థాయిలో నీటి మట్టం పడిపోవడం చూడలేదంటున్నారు నీటిపారుదల శాఖ అధికారులు. డ్యామ్ లెవెల్లో మాత్రం 1.5 టీఎంసీ వాటర్ ఉంది. గత సంవత్సరం ఇదే టైంకు 12.8 టీఎంసీ వాటర్ ఉండేది. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు మొత్తం టోటల్ రెయినీ సీజన్లో మనకు 0.3 టీఎంసీ వాటర్ మాత్రం వచ్చింది. ఎందుకంటే మన లోకల్ క్యాచ్మెంట్లో వర్షాలు సరిగ్గా పడక మనకు దాదాపు సాయిగాం కారణంగా మనకు ఉంది. మనం టోటల్ క్యాచ్మెంటు దాదాపు 6,300 చిల్లర క్యాచ్మెంట్ ఉంది. ఆ వాటర్లో మన క్యాచ్మెంట్లో వాటర్ పడలేదు. ఆ రివర్లో మొత్తం డ్రై అయిపోయింది. కాబట్టి మనకి ఈసారి వర్షాలు ఆ క్యాచ్మెంట్లో పడక మనకు సరిగా రాలేదు. సింగూరు ప్రాజెక్టులో భారీగా పూడిక పేరుకుపోయింది. పూడిక మట్టితో సుమారు 0.7 టీఎంసీ వరకు నీటి మట్టం తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 1.5 టీఎంసీలు అతి కనిష్ట స్థాయికి నీటి విలువలు పడిపోయాయి. అంటే ప్రాజెక్టులో సుమారు 0.8 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీటి మట్టం నెల రోజుల వరకు జంటనగర ప్రజలకు నీటి అవసరాలు తీర్చనుంది. నవంబర్ లాస్ట్ వీక్ వరకు మాత్రమే ప్రాజెక్టులోని నీరు సరఫరా అయ్యే ఛాన్స్ ఉంది. డిసెంబర్ మొదటి వారం నుంచి సింగూరు నుంచి నీటి సరఫరా ఆగిపోయే ప్రమాదం ఉంది. మనం డైలీ డ్రింకింగ్ వాటర్కు టిన్ సిటీకు ప్లస్ మన మెదక్ జిల్లాకు డైలీ మనకు దాదాపు 300 క్యూసెక్స్ వాటర్ డైలీ వాడుతున్నాము. కాబట్టి ఇప్పుడు వాటర్ పొజిషన్ లేదు. ఏ వాటర్ అయినా మీకు గవర్నమెంట్కు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ మాకు ఇచ్చింది. డెడ్ స్టోరేజ్ ఇప్పుడు అన్నీ మొత్తం తేలిపోయింది. కాబట్టి డ్యామ్లో ఎలాంటి వాటర్ ఇప్పుడు కొద్దిగానే ఉంది. కాబట్టి దానికి పొదుపుగా వాడవలసి వస్తుంది. 0.7 టీఎంసీ సిల్ట్ ఉంది, 0.8 టీఎంసీ వాటర్ ఉంది సార్. ఈ వాటర్ మాత్రం మనకు దాదాపు 45 డేస్ కంటే ఎక్కువ రాదు సార్. మునుపెన్నడూ లేని విధంగా ప్రాజెక్టు మధ్య భాగంలో నేల కనిపిస్తోంది. సింగూరు ప్రాజెక్టులో ఈ స్థాయిలో నీటి మట్టం తగ్గిపోవటం తాము ఎప్పుడూ చూడలేదంటున్నారు స్థానిక ప్రజలు. గతంలో ఈ ప్రాజెక్టు ఎప్పుడూ నీటితో కళకళలాడేదని, ఏ కాలంలో అయినా నిండుగా నీరుండేదని చెబుతున్నారు. ఇక్కడి చుట్టుపక్కల గ్రామాలకు కూడా అధికారులు 2-3 రోజులకోసారి మాత్రమే మంచినీరు సరఫరా చేస్తున్నారని వాపోతున్నారు. నేను పుట్టి 20 సంవత్సరాలు అవుతుంది, కానీ ఎప్పుడూ ఇక్కడ ఈ డ్యామ్ ఇంతగానం నీళ్ళు తగ్గిపోవడం ఇది ఫస్ట్ టైం. అయితే ఇక్కడ మాకు ఇంత దగ్గరలో ఉన్న గ్రామానికే తాగడానికి నీళ్ళు 2 రోజులకు ఒకసారి అందుతున్నాయి. ఇక పెద్ద పెద్ద పట్టణాలకు, హైదరాబాద్ లాంటి నగరాలకు నీళ్ళు అందాలంటే చాలా కష్టం. ఈ విధంగా ఉంది డ్యామ్. అసలు మనకి ఇప్పటికి ఎప్పుడు తెలియదు. ఇవన్నీ కనిపించేది కాదు నీళ్ళల్లో. ఇన్ని ఊళ్ళు కప్పుకపోయిన ఈ ప్లేస్లో మొత్తం ఎక్కడ చూసినా వాటరే కనిపించేది. అటువంటిది ఇప్పుడు నీళ్ళు మొత్తం కొండగట్టలు ఇటువంటి గడ్డలే కనిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు చూసినా అప్పుడు ఫుల్గా ఉండేది. మళ్ళీ మధ్యలో ఎప్పుడు రాలేదు. ఇప్పుడు చూసేసరికి అసలు నీళ్లు మా ఊళ్ళో చెరువు ఎలా ఉంటుందో అలా అయిపోయింది. ఇది
ప్రస్తుతం మనం సింగూరు ప్రాజెక్టు మధ్య భాగంలో ఉన్నాము. గత సంవత్సరం ఇదే ప్రాంతంలో పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి ఉండేది. ఈ సంవత్సరం ఇక్కడ వర్షాలు పడకపోవడంతో ఈ ప్రాజెక్టులో ఉన్న మధ్య భాగం మొత్తం పైకి తేల్చిన పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టు కట్టకముందు ఇక్కడ సుమారుగా 44 గ్రామాలు ఉండేటి. ఈ 44 గ్రామాల ప్రజలు కూడా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవాళ్ళు. ఈ ప్రాజెక్టు కట్టడంతో ఇక్కడ ఈ 44 గ్రామాలలో ఉన్న ప్రజలు కూడా వాళ్ళ వ్యవసాయ భూమిని మొత్తం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఇప్పుడు నీళ్లు లేకపోవడంతో ఈ మధ్య భాగం మొత్తం పైకి తేలింది. దీంతో తిరిగి ఇక్కడ ఉన్న రైతులు మొత్తం ఇక్కడ వ్యవసాయం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే ఆర్తడి పంటలు, ఇటు శనగలు కావచ్చు, ఇటు జొన్నలు కావచ్చు, వీటిని వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ 2వ ఫేజ్ పనులను ఈ ప్రాజెక్టులో చేపడితే బాగుంటుందని ఇక్కడున్న గ్రామస్తులు కోరుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కట్టి సుమారుగా 35 సంవత్సరాలు అవుతుంది. ఈ 35 సంవత్సరాలు ప్రాజెక్టు కట్టడం ద్వారా అంటే ఈ 35 సంవత్సరాలలో భారీగా పూడిక ఈ ప్రాజెక్టులో పేరుకుపోయింది. సుమారుగా 1 TMC వరకు నీళ్లు ఈ ప్రాజెక్టులో తగ్గే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టు ఉందో దాంట్లో ఫేజ్ 2 పనులు త్వరలో అంటే మరికొద్ది రోజులలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఫేజ్ 2 మిషన్ కాకతీయ ఫేజ్ 2 పనులను ఈ ప్రాజెక్టులో ఏదైతే చేపడితే ఇక్కడ అంటే మరింత నీటిని సామర్థ్యం పెరిగే అవకాశం ఉందని ఇక్కడి గ్రామస్తులు కోరుతున్నారు. సింగూరు ప్రాజెక్టు నిర్మాణంతో 44 గ్రామాల ప్రజలు వారి విలువైన భూములు కోల్పోయారు. ప్రాజెక్టు నీటితో భూములన్నీ మునిగిపోయాయి. ఇప్పుడు ప్రాజెక్టులో నీళ్లు తగ్గడంతో ఆ ప్రాంతంలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఆరుతడి పంటలైన శనగ, పెసర, జొన్న పంటలు పండిస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుకను నగరాలకు తరలిస్తున్నారు. అయినా అధికారులకు ఇవేవీ పట్టడం లేదు. అక్రమార్కులతో అధికారులు కుమ్మక్కయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ దందా విజువల్స్ V6 టీంకి చిక్కడంతో ఇసుక మాఫియా ఎలా పారిపోతోందో చూడండి. ప్రాజెక్టులో టూరిజం శాఖ ఏర్పాటు చేసిన బోట్లకు పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. నీళ్లు లేక బోట్లలో ప్రయాణించేందుకు ఇక్కడికి వచ్చేవాళ్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో గతంలో రోజుకు 6,000 వచ్చే ఆదాయం ప్రస్తుతం 1,000 రూపాయలు కూడా రావటం లేదని అంటున్నారు. ప్రాజెక్టులో నీళ్లు తగ్గడంతో మొసళ్లు కూడా బయటికి వస్తున్నాయి. వాటిని చూసి సమీప గ్రామాల ప్రజలు, ఇక్కడికి వచ్చే టూరిస్టులు భయపడుతున్నారు. నీటిలో చేపల వేటకు వెళ్లాలంటే భయపడుతున్నారు మత్స్యకారులు. రాబోయే నెల రోజుల్లో వర్షాలు కురిస్తేనే తమకు నీటి సమస్య తీరుతుందని, లేదంటే తాగడానికి గుక్కడు నీళ్లు కూడా దొరకవని చెబుతున్నారు. 30 సంవత్సరాలు ఈసారి డ్యామ్ ఖాళీ. ఇందులో తాగుతందుకు నీళ్ళు లేవు, వాటర్ వాడడానికి నీళ్ళు లేవు. ఇక్కడైతే ఇప్పుడు 30 సంవత్సరాలు మళ్ళీ భూములు వెళ్ళి ఇక్కడ ఎవరైనా చుట్టుపక్కల అయినా మొత్తం పంటలు వాడుకుంటున్నారు. ఈసారి ఇక్కడ గతం తాగుదామంటే వాటర్ లేదు డ్యామ్లో. నీళ్ళ పోటీ చేపలు పట్టుకుందామనగా చేపలకి నీళ్ళు లేవు. ఇప్పుడు ఎక్కడ తిరుగుదామన్నా చేపలకి పడడం లేదు. పోతున్నాము, వస్తున్నాము, ఇంటికి తిరుగుతున్నాము, ఏం లేదు, చూస్తున్నారు. పంటలు ఇవ్వడం వల్ల నీళ్ళు పోతే వాళ్ళు భూముల్లో పంటలు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ 2nd ఫేజ్ పనుల్ని ఈ ప్రాజెక్టులో చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నీటి నిల్వలు తగ్గినప్పుడే ప్రాజెక్టులోని పూడిక తీస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. మరోవైపు ఫ్యూచర్లో ఎదురయ్యే నీటి సమస్యపై ప్రభుత్వం ఇప్పటి నుంచే కాన్సంట్రేట్ చేయాలని సూచిస్తున్నారు నీటిపారుదల రంగ నిపుణులు. వరుణుడు కర్ణించి ఈ నెల రోజులలో వర్షాలు కురిసే కానీ హైదరాబాద్కు తాగునీటి కష్టాలు తీరే పరిస్థితి కనిపించడం లేదు. కెమెరామెన్ హరికృష్ణతో కలిసి ప్రసన్న కుమార్, V6 న్యూస్, మెదక్ జిల్లా నుండి.